చుట్టూ కారిడార్‌లో కానీ, ఇళ్లల్లో రూములల్లో కానీ, వరండాల్లో కానీ చక్కగా కనిపించాలని చెప్పేసి ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులు కూడా ఏమిటి శివలింగాలతో ఉన్నవి. కృష్ణుడు, లక్ష్మి, సీతారామచంద్రులు. ఎందుకంటే వాళ్ళకి నైపుణ్యం ఉంది కదా! ఆ నైపుణ్యం చూపించుకోవడానికి ఇంటికి ఎవరైనా వస్తే ఎంత బాగా వేశారబ్బా వీళ్ళింట్లో అనుకునేలాగా అన్ని చోట్ల రకరకాల ముగ్గులు పెయింట్‌తో వేసేస్తూ ఉంటారు. మరి ఎప్పుడూ మనం దాన్ని ఓడవకుండా ఉంటామా? దాన్ని తొక్కకుండా రూమ్‌లో రోజు కూడా అలా పక్క నుంచి తిరగగలమా? ఏదో మనకి గుర్తుండదు. ఏదో ఆలోచనతో ఉన్నాం. గబగబా వెళ్ళిపోతాం. వాటి మీద కాళ్ళు పడతాయి. ఇంటికొచ్చిన వాళ్ళకి దాని అవగాహన ఉంటుందా? ఉండదు. వాళ్ళు కూడా తొక్కే నడుస్తూ ఉంటారు. అందుకని ఏం చెయ్యాలి? అలాంటి బొమ్మలు మాత్రం మీరు వేయాలనుకుంటే గోడ మీద వేయించుకోండి. కానీ తొక్కే స్థలాల్లో దేవుడి బొమ్మలు, యంత్రాలు ఇలాంటివేవి పవిత్రమైనవి అనుకుంటున్నవేవి తొక్కే స్థలంలో అలాంటి ముగ్గులు వేయకూడదు అని గుర్తించాలి. అందుకని అందరూ గమనించండి. ముగ్గులు వేసేటువంటి వాళ్ళు తొక్కకూడనటువంటి బొమ్మలు ఏముంటాయో ఆ బొమ్మలు ఇవి అక్కడ అలాంటి చోట వేయకండి. తొక్కే స్థలంలో వేయకండి. తులసి కోట ముందర వేసుకోవచ్చు, దేవుడి మందిరం ముందర వేసుకోవచ్చు. అది కూడా మనం తొక్కనిదైతే, తొక్కని స్థలం అయితే అలాంటి చోట్ల మాత్రమే వేయండి తప్ప ఎవరు ఎక్కడంటే ఎక్కడ ఎలాంటి ముగ్గులంటే అలాంటి ముగ్గుల్ని వేయకూడదు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. కాకపోతే హిందూ సాంప్రదాయంలో ముగ్గులు అందంగా పెడతారని, ముగ్గు ఉన్న ఇంటికి లక్ష్మి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇంకా పూర్వకాలంలో ఇంకోటి కూడా ఉండేదిట. ఇంటి ముందుకు భిక్షువులు వచ్చేవాళ్ళు. భిక్షువులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే సంకేతం అంటే సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటి ముందు వాళ్ళు భిక్ష అడిగేవాళ్ళు కాదుట. ఈ ఇంట్లో ఏదో అశౌచం, జాతాశౌచమో, మృతాశౌచమో, ఆ ఇంటి ఇల్లాలకి ఏదన్నా అనారోగ్యమో లేదా వాళ్ళ పితృదేవతల తీర్చో ఏదో ఉంది, అందుకని ముగ్గు పెట్టలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో మనం భిక్ష అడగకూడదని చెప్పేసి వాళ్ళ ఇంటి తలుపు తట్టకుండానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళుట. ఎన్ని సంకేతాలు కనిపిస్తాయి మీద ఇటు వాళ్ళకి వాళ్ళకి కూడదండి అని చెప్పే అవసరం లేకుండానే మనం పాటించేటువంటి సంప్రదాయాలు ఎదుటివాడికి జవాబు చెప్పేస్తాయి. అంత అద్భుతంగా అందరూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే సంక్రాంతి పోయిందంటే ఇంటి ముందర ముగ్గులు కనిపించవు. ఏదో ప్లాస్టిక్ స్టిక్కర్ మాత్రమే కనిపిస్తుంది. కానీ రోజు ఇంటి ముందర ముగ్గు పెట్టండి. ఆ ముగ్గును దాటుకుని దుష్టశక్తులు మీ ఇళ్లలోకి రాకుండా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. ఆడపిల్లలందరూ కూడా ముగ్గులు నేర్చుకుని పెట్టుకోవడం చాలా బాగుంటుంది. అయితే శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలోనే కాదు, విదేశానికి వెళ్ళినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయ వనితలందరూ కూడా చక్కని ముగ్గులు అన్ని దేశాల్లో పెట్టుకుంటూ ఉన్నారట. కానీ ఇక్కడ మనకి ఇప్పుడుండేటువంటి ఆధునిక యువతులకి మాత్రం అందరికీ ముగ్గులు రావటం లేదు. అదేమిటో చేతస్థంలాగో వెలిగిలు తిరిగిపోతూ ఉంటారు. అమ్మలు పెడతారు, అమ్మమ్మలు ముగ్గులు పెడతారు, మనం పెడతామా అనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు ముగ్గు ఎందుకు పెట్టాలి, దానిలోని శాస్త్రీయత ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆధునిక యువతులు తెలుసుకోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.